ఢిల్లీ పేలుళ్ల కేసులో మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఉమర్ నబీ సీసీటీవీ ఫుటేజ్ గుర్తించారు. ఉమర్ నబీ మసీదుకు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఘటన జరగడానికి ముందు ఉమర్ మసీదుకు వెళ్లినట్టుగా సీసీ రికార్డులో నమోదైంది. అటు 10/11 పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తు సంస్థల విచారణలో విస్తుపోయే అంశాలు గుర్తిస్తున్నారు అధికారులు. ఢిల్లీ, అయోధ్య సహా అనేక కీలక ప్రాంతాల్లో దాడులకు కుట్రలు చేసినట్టుగా గుర్తించారు. వాహనాల్లో బాంబులు అమర్చడం ద్వారా పేలుళ్లకు పన్నాగం పడినట్టుగా తేల్చారు. ఎర్రకోట వద్ద పేలుళ్లకు ఉపయోగించిన I-20 వెహికల్తో పాటు మరో 2 వాహనాల్లో పేలుడు సామగ్రి ఉంచినట్టు గుర్తించారు అధికారులు. దీంతో పేలుడు పదార్థాలు ఉన్న మరో బ్రీజా వెహికల్ కోసం గాలిస్తున్నారు. అటు అల్ ఫలాక్ యూనివర్సిటీలో దర్యాప్తు సంస్థల బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. తనిఖీల్లో ఉమర్ నబీ, ముజ్మిల్ షకీల్ ఉపయోగించినటువంటి డైరీలు, డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ డైరీలు, డాక్యుమెంట్స్ లో కుట్రల దాడులకు సంబంధించిన అంశాలు ఉన్నట్టుగా తేల్చారు. 2 ఏళ్లుగా విస్తృత స్థాయిలో వైట్ కలర్ నెట్వర్క్ ఏర్పాటు చేసినట్టుగా గుర్తించిన అధికారులు ఇందులో జైషే మహమ్మద్ ఇంజనీర్లు, డాక్టర్లు, విద్యావంతులతో నెట్వర్క్ ను ఏర్పాటు చేసినట్టుగా తేల్చారు. అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ పేలుడు పని ఉమర్ నబీదేనని అధికారికంగా ధృవీకరించారు అధికారులు. అసలు వాళ్ళ కుట్ర ఏమిటి? ఎక్కడెక్కడ పేలుళ్లకు ప్లాన్ చేశారు? ఇంకా ఎక్కడైనా వెహికల్ కి సంబంధించి నమూనాలు దొరికే అవకాశం కనిపిస్తోందా? అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ ఎర్రకోట వద్ద I-20 కారు బ్లాస్ట్ చేసే కంటే ముందు తాను మసీద్కు వెళ్లి నమాజ్ చేసుకున్నట్టుగా కూడా ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో తాను మసీదులోకి వెళ్తున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత మసీద్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను I-20 కారును ఉపయోగించి ఈ యొక్క బ్లాస్ట్ నిర్వహించడం జరిగింది. కారు బ్లాస్ట్ అయిన సమయంలోనే అతని శరీరం కూడా తునాతునకలైంది. ఆ శరీర నమూనాలను సేకరించిన ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యుల రక్త నమూనాలతోటి మ్యాచ్ చేయడం జరిగింది. DNA ఇటు కుటుంబ సభ్యులతోటి మ్యాచ్ అవడంతో అది ఉమర్ నబీ మృతదేహంగానే గుర్తించడం జరిగింది. ఆత్మాహుత దాడికి పాల్పడింది ఉమర్ నబీ అనేదే గుర్తించారు. అయితే ఈ యొక్క I-20 కారుకు సంబంధించి ఆ పేలుళ్లు జరగక ముందుకు మొత్తం 3 కార్లను సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది. ఒక I-20, రెండవది రెడ్ కలర్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్, మూడవది ఒక బ్రీజా కారు. ఈ 3 కార్లను కూడా ఈ యొక్క బ్లాస్టులు చేసేందుకు ఉపయోగించాలనేది కూడా వీళ్ళ వ్యూహంగా అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటికే I-20 కారు బ్లాస్ట్ అవ్వడము, ఏదైతే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఉందో ఆ వెహికల్ ని ఇప్పటికే పోలీసులు గుర్తించి దాన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరో బ్రిజా వెహికల్ కోసం ప్రస్తుతం పోలీసులు అయితే గాలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క పేలుడు ఘటనకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ లో అనేక మందిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఉమర్ నబీకి సంబంధించిన అంశంలో ఈ అనుమానితులందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి కూడా కొంత కీలక సమాచారం తీసుకోవడం జరిగింది. అయితే వైట్ కాలర్ ఉగ్రవాదానికి అల్ ఫలాక్ యూనివర్సిటీ కేంద్రంగా మారిందనేది కూడా ప్రస్తుతం ఒక చర్చ జరుగుతుంది. ఉమర్ నబీకి సంబంధించిన రూమ్ లో సోదాలు నిర్వహించిన NIAకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారికి సంబంధించిన 2 డైరీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ డైరీలో 2 సంవత్సరాల నుంచి ఏ విధంగా వ్యూహాన్ని పన్నాలి అన్న దానిపైన కూడా ఆ డైరీలో కొంత సమాచారం దొరికినట్టుగా కూడా మనకు కొంత సమాచారం అందుతుంది. అదేవిధంగా మరో వైద్యుడు అక్కడ ఈ యొక్క ఉమర్ నబీతో పాటు మరో వైద్యుడు కూడా అదే యూనివర్సిటీలో ముజిల్ షకీల్ ఉన్నాడు. అదే ఇతను ఒకే రూమ్ లో ఉండేవారు. వీళ్ళిద్దరు కూడా వ్యూహాన్ని పన్నడం జరిగింది. అయితే ఈ యూనివర్సిటీలోనే అనేక మంది, అంటే ఈ యూనివర్సిటీ ల్యాబ్ కు సంబంధించే ఇటు రసాయనాలను కొన్నిటిని తయారు చేసి రసాయన ప్రయోగాలను కూడా జనాలపైన ప్రయోగించాలనుకున్నది కూడా ఇదే ల్యాబ్ లో చేసినట్టుగా కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా అంటే వైట్ కాలర్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దిశగా ఈ యొక్క యూనివర్సిటీలో వ్యూహరచన జరిగినట్టుగైతే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఆ డైరీ డాక్యుమెంట్స్ లో కుట్రకు సంబంధించిన అంశాలు 2 ఏళ్లుగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేయాలన్న దానిపైన కూడా వీళ్ళు కొంత ముందే వ్యూహాన్ని రచించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు దేశవ్యాప్తంగా 32 కార్లలో ఈ యొక్క IEDలను RDX ను అమర్చి బ్లాస్టులు నిర్వహించాలనేది ఒక వ్యూహంగా వీళ్ళ వద్ద ఉన్నట్టుగా కూడా డైరీలో సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు అయోధ్య, ఢిల్లీ ఏదైతే జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు ఇటు కర్తవ్య పత్ ఇండియా గేట్ వద్ద జరిగే దాన్ని
అక్కడ అదేవిధంగా అయోధ్యతో పాటు మరికొన్ని నగరాలను కూడా వీళ్ళు టార్గెట్ గా చేసుకుని దాదాపు 30 చోట్ల సీరియల్ బ్లాస్టులు చేసేందుకు వ్యూహాన్ని పన్నట్టుగా తెలుస్తుంది. పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉన్న వీళ్ళు వైట్ కాలర్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. దాదాపు 2 సంవత్సరాలుగా వీళ్ళంతా కూడా పేలుడు పదార్థాలను కొనుగోలు చేస్తూ డంప్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన లీకులతోటి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా సోదాలైతే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటు మరో బ్రీజా కార్ కోసం అయితే ప్రస్తుతం ఇటు హర్యానా పోలీసులు గాలిస్తున్నారు. అదేవిధంగా ఇటు అల్ ఫలాక్ యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతుందన్న దానిపైన కూడా ఎన్ఐఏ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ యొక్క ప్రొఫెసర్ గా పనిచేసిన ఇద్దరు కూడా ఇంకా ఎవరిని ఉగ్రవాదులుగా తయారు చేశారు, వాళ్ళు ఉగ్రవాదం వైపు ఏ విధంగా ముందుకు వెళ్లారన్న దానిపైన కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అయితే గోపి 32 కార్లలో ఇందాక మీరు చెప్పినట్టు కుట్రకి ప్లాన్ చేశారని చెప్పి అధికారులు చెప్తున్నారన్నారు. ఇప్పటి వరకు ఎన్ని కార్లను స్వాధీనం చేసుకున్నారు? ప్రస్తుతం ఏదైతే అల్ఫలాగ్ యూనివర్సిటీలో ఉమర్ నబీకి సంబంధించిన డైరీ లభించడం జరిగింది. ఆ డైరీలో ఉన్న విషయాలను ఆధారంగానే ప్రస్తుతం ఎన్ఐఏ సోదాలైతే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అందులో 3 కార్లకు సంబంధించి ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఒకటి i20 కారు, అది ఆల్రెడీ బ్లాస్ట్ అయిపోయింది. ఇంకో కారు ఈకో స్పోర్ట్ కారు, ఫోర్డ్ కంపెనీకి సంబంధించిన ఈకో స్పోర్ట్ కార్ ని నిన్న రాత్రి పోలీసులు గుర్తించడం జరిగింది. మరో కారు మారుతి బ్రిజా కారుకు సంబంధించిన కొన్ని విషయాలు తెలిసాయి. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఆ కారు ఎక్కడ ఉందన్న దానిపైన కూడా ఇటు హర్యానా పోలీసులు, ఎన్ఐఏ పోలీసులు సోదాలైతే కొనసాగిస్తున్నారు. అయితే ఈ యొక్క వ్యూహంలో అంటే దాదాపు 32 స్థానాలను వీళ్ళు లక్ష్యంగా చేసుకున్నట్టుగా ఆ డైరీలో కొంత సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ 32 స్థానాలు ఎక్కడ ఉన్నాయి, ఆ 32 స్థానాలకు సంబంధించి ఎవరు వాటిని ఆపరేట్ చేయబోతున్నారు, ఎక్కడెక్కడ కార్లు కొనుగోలు చేశారు, వీటన్నిటిపైన కూడా ఇంకా అనేక విషయాలు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ కార్లను ఎక్కడ కొనుగోలు చేసిన వాళ్ళలో కార్లకు సంబంధించి ఏ విధంగా బాంబులు అమర్చాలి, ఐఈడీకి సంబంధించి కావచ్చు, ఆల్రెడీ ఆ కార్లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించిన తర్వాత ఈ యొక్క ఐఈడీ చేస్తే దీంట్లో విస్ఫోటనం మరింత ఎక్కువ స్థాయిలో జరుగుతుందన్న వ్యూహాన్ని కూడా వాళ్ళు రచించుకున్నట్టుగా కూడా మనకు కొంత సమాచారం అందుతుంది. దాంట్లో భాగంగానే ఇటు ఢిల్లీలో కొనుగోలు చేసిన కార్లకు సిఎన్జి పెట్రోల్ ఉండే విధంగా ఆ కార్లను కొనుగోలు చేయడం జరిగింది. ఆ కారు కొనుగోలు చేసిన డీలర్లను ఎవరైతే కొన్నారో ఆ డీలర్లను కూడా ఎన్ఐఏ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఇంకా ఎవరెవరు వచ్చి కొనుగోలు చేశారు, వాళ్ళకు సంబంధించిన వ్యూహ చిత్రాలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఇప్పటికే ఎన్ఐఏ కొంత కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఉమర్ నబీ డైరీలో దొరికిన అంశాలను ఆధారంగా చేసుకుని దాదాపు 30 స్థానాలలో ఈ యొక్క బ్లాస్ట్లకు ప్లాన్ చేస్తే అంత ఎత్తున ఈ ఆర్డీఎక్స్ కావచ్చు, అమ్మోనియం నైట్రేట్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఎక్కడ వీళ్ళు డంపు చేశారన్న దానిపైన కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వైద్య బృందాన్ని ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఒక మదర్సాకు సంబంధించిన మత గురువు దీంట్లో అరెస్ట్ అవ్వడం జరిగింది. అతను ఇందులో చాలా కీలక పాత్ర పోషించినట్టుగా కూడా తెలుస్తుంది. ఉమర్ నబీని అతనే ఈ యొక్క తీవ్రవాదం వైపు ఆయన ఆకర్షిత చేశాడు. ఆయన మాటల తర్వాతనే ఉమర్ నబీ తన వైద్య వృత్తిని అడ్డుగా పెట్టుకుని తాను ఒక ఉగ్రవాదిగా మారాడు అనేది కూడా కొంత స్పష్టమవుతుంది. ఆ ప్రస్తుతం ఆ మత గురువుని కూడా ఎన్ఐఏ పోలీసులు విచారిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటు అదుపులోకి తీసుకున్న వైద్యుల బృందంలో హైదరాబాద్ కు చెందిన వైద్యుడు కూడా ఈ యొక్క రసాయనాల ప్రయోగానికి సంబంధించి ఆయన కొన్ని ప్రయోగాలు చేసినట్టుగా కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. పెద్ద ఎత్తున దేవుడి ప్రసాదాలు కావచ్చు, ప్రతినిత్యం కొనుగోలు చేసే కూరగాయలు, ఇటువంటి నిత్యావసర వస్తువుల్లో కూడా ఈ రసాయనాలను ప్రయోగించడం ద్వారా ఆయా రసాయనాలు ప్రయోగించిన ఆహారం తిన్న తర్వాత ప్రజలంతా కూడా చనిపోయే విధంగా, అంటే సైనైడ్ కంటే 6 రెట్లు ఎక్కువగా ఈ యొక్క విషం ఉంటుంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు ఈ యొక్క బ్లాస్ట్ కు సంబంధించి అనేక విషయాలను కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒక యూనివర్సిటీలోనే ఇంతమంది ఉగ్రవాదులు తయారు చేస్తే దేశవ్యాప్తంగా ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారన్న దానిపైన కూడా ప్రస్తుతం ఎన్ఐఏ అయితే సోదాలు నిర్వహిస్తుంది. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా కూడా అనేక నగరాల్లో రెడ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ గోపి.